నమస్తే మామ. ఈరోజు అయితే కోవిడ్లో చిన్నగా దుమ్ము పడడం లేదు. జహరా సైడ్ అయితే నేను అన్న జమియాకి అయితే పోతున్నాం ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నట్టే. ఒకసారి దుమ్ము చూపించా చూడండి ఎలా పడుతుందో. వాన పడినట్టు పడుతుంది. మైండ్ పోతుంది దుమ్మున. రెండు లైట్లు కట్టు దుమ్ము ఎట్లా కనిపిస్తుంది రాత్రులు అయ్యాయి కాబట్టి. ఇది మొత్తం దుమ్మే అన్నమాట. అంతా దుమ్మే కదనా. ఇదే మేము వచ్చే జమియా. మొత్తం కటింగ్ షాప్ అన్నీ ఉంటాయి ఇక్కడ. గుడ్డలు ఉతికేదానికి ఉతికేదానికి మొత్తం. ఒకసారి దుమ్ము చూడండి పైనుంచి ఎట్టపడుతుంది. ఎవరినన్నా అడిగి కనుక్కోండి ఇండియాలో ఇది దుమ్మో లేదో చెప్తారు. మొత్తం దుమ్మే ఇది. అన్నం సేఫ్టీ కోసం, ముందు సేఫ్టీ ముఖ్యం అంట అన్నకి. ఇటు ఉరగడ్డ చిప్స్ బయట కూడా తెమ్మని కుబ్బోజు తెచ్చిన లెగ్ పీసు, కండలి, బాడీ పీసులు, గుడ్లు, చాక్లెట్లు ఇవన్నీ 10 దినాలు అయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇటాటి బ్యాకెట్ ఒకటి తేవాలంట. మళ్ళీ ఇటా డబ్బా ఒకటి తేవాలంట. మొత్తం దుమ్మే ఇది. రాలుతుంది. ఏమంటే కెమెరాలో పెద్దగా కనపరాదు అనుకుంటాను నాకు తెలిసినంత వరకు దుమ్ము. మీరు లైట్లు కూడా గమనించినట్టుంటే కనపచ్చా చూడండి. ఒకసారి జమియాకు పోయిన ముందుగా అప్పుడు అన్నీ చెప్పరా. కొన్ని చెప్పారు కొన్ని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ జమియాకు పోయి మళ్ళీ అన్నీ దెబ్బ అంటున్నారు. బయట దుమ్ము మాత్రం దుమ్ముగా పడుతుంది. నిజంగా మన పక్క వాన ముబ్బెక్కి బాగా నెట్టబడుతుంది. ఆ మాదిరి దుమ్ము పడుతుంది ఎక్కువ ఇక్కడ. ఈ సామాన్ అన్నీ అయితే 3వ టిప్పు మాత్రం పోయి అన్నీ తేవాల్సి వచ్చింది. ఈరోజు దుమ్ము ఇంత దుమ్ములో అయితే 3 మాటలు తిరిగినాయి. ఈరోజు దుమ్ము అయితే 2 రోజుల నుంచి పడుతుంది. నిన్న రాత్రి